నవ్య న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. చీరాల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా గడియార స్తంభం ఏర్పాటు. మున్సిపల్ కార్యాలయంలో చైర్మన్ సాంబశివరావును మర్యాదపూర్వకంగా కలిసిన చీరాల గడియార స్తంభం సాధన సమితి సభ్యులు. గడియార స్తంభం నిర్మాణ పురోగతిపై ఆరా. పన్ను తగ్గింపుతో ఉత్పత్తులు పెరిగి ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి. బాపట్ల జిల్లా పిట్టలవానిపాలెం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించిన అవగాహన కార్యక్రమం జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్. ప్రమాద బాధితులకు అండగా నిలిచిన ఆపద్ బాంధవులు. చీరాల జాతీయ రహదారిపై ప్రమాదంలో బాధితుల పట్ల మానవత్వం చాటిన కౌన్సిలర్ జగదీష్, ప్రభుత్వ ఉపాధ్యాయులు నారాయణ. చీరాల మున్సిపల్ కార్యాలయంలోని చైర్మన్ ఛాంబర్లో బుధవారం చైర్మన్ మీంచాల సాంబశివరావును చీరాల గడియార స్తంభం సాధన సమితి సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ క్రమంలో పట్టణంలో నూతనంగా నిర్మించనున్న గడియార స్తంభ నిర్మాణానికి సంబంధించిన పురోగతిపై ఆరా తీశారు. చీరాల పట్టణానికి తలమానికమైన నూతన గడియార స్తంభాన్ని అన్ని హంగులతో ప్రజలందరి ఆకాంక్షలకు అనుగుణంగా చేపడతామని చీరాల మున్సిపల్ చైర్మన్ మించాల సాంబశివరావు స్పష్టం చేశారు. చీరాల మున్సిపల్ కార్యాలయంలోని చైర్మన్ ఛాంబర్లో బుధవారం చైర్మన్ మించాల సాంబశివరావును చీరాల గడియార స్తంభం సాధన సమితి సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ క్రమంలో పట్టణంలో నూతనంగా నిర్మించనున్న గడియార స్తంభం నిర్మాణానికి సంబంధించిన పురోగతిపై ఆరా తీశారు. ఈ సందర్భంగా సాధన సమితి ప్రతినిధులు సుదీర్ఘంగా చైర్మన్ మించాలతో గడియార స్తంభం నూతన నిర్మాణంపై చర్చించారు. ఈ క్రమంలో చైర్మన్ మించాల మాట్లాడారు. ఇప్పటికైనా కౌన్సిల్ సమావేశంలో గడియార స్తంభ నిర్మాణానికి సంబంధించి 30 లక్షల రూపాయల నిధులు మంజూరు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఇదే క్రమంలో అనేక పట్టణాల్లో గడియార స్తంభ నిర్మాణాలకు సంబంధించిన నమూనాల్ని పరిశీలించామన్నారు. స్థానికంగా పట్టణంలో ఉన్న స్థలం అందుకు అనుగుణంగా ఏర్పాటు చేయదలుచుకున్న నమూనా గురించి సాధన సమితి సభ్యులకు చైర్మన్ వివరించారు. త్వరలోనే ఇంజనీరింగ్ అధికారులు, ప్రజాప్రతినిధుల అభిప్రాయాలతో వీలైనంత త్వరగా ప్రజలకు ఆమోదయోగ్యమైన గడియార స్తంభాన్ని నిర్మిస్తామన్నారు. దిమ్మ మీద రాజశేఖర రెడ్డి గారి విగ్రహం. దీని చుట్టూ స్టీల్ రీలింగ్ 5.5 అడుగుల రేడియస్తో స్టీల్ రీలింగ్. దాని చుట్టూ మళ్ళీ ఓవల్ షేప్లో 7.5 అడుగు 9.5 అడుగు అటు 9 ఇటు 9 వచ్చేటట్లుగా మొత్తం సెమీ ఏమంటారు దాన్ని వేస్తే ఎమ్మెల్యే గారు ఏమన్నారంటే ఇది కొద్దిగా రిస్కులో కూడుకున్న. సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ పై బాపట్ల జిల్లా పిట్టలవానిపాలెం మండలం చందోలు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బుధవారం అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు నిర్వహించిన వక్తృత్వ పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ప్రోత్సాహక బహుమతులు అందించారు. వస్తు సేవ పన్ను తగ్గింపుతో ఉత్పత్తులు పెరిగి ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ పై బాపట్లను జిల్లా పిట్టలవానిపాలెం మండలం చందోలు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బుధవారం అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు నిర్వహించిన వక్తృత్వ పోటీల్లో విజేతలుగా నిలిచిన పఠాన్ అయేషా తపశాంకు ప్రథమ బహుమతి లభించగా సుమియా కౌశిక్ కు ద్వితీయ బహుమతి, తృతీయ బహుమతి రేష్మానిషా అందుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ మాట్లాడారు. విద్యార్థులు కష్టపడి బాగా చదివి ఉన్నత లక్ష్యాలను ఎంచుకొని వాటి సాధన వైపు సాగాలన్నారు. విద్యార్థులు సామాజిక స్పృహతో ఎదగాలన్నారు. ప్రజలకు సేవ చేయాలంటే ప్రభుత్వ ఉద్యోగంతోనే వీలు పడుతుందన్నారు. ప్రభుత్వంలో ఉన్నతాధికారి ఉద్యోగాన్ని సాధించడమే గమ్యం కావాలన్నారు. ఈ కళాశాలలోని విద్యార్థులంతా గ్రూప్ 1 అధికారులు కావాలని ఆయన ఆకాంక్షించారు. సబ్జెక్టులపై అవగాహన పొందుతూ ఇష్టంతో చదివితే విద్యలో ఉన్నత శిఖరాన్ని అధిరోహించగలరన్నారు. పెన్సిల్స్, నోట్ బుక్స్ కానీ వేరే అట్లాస్ బుక్స్ కానీ రికార్డ్ బుక్స్ అన్నీ చాలా తక్కువ ధరకి వస్తాయి. జిఎస్టీ చాలా తగ్గించడం ద్వారా మాకు ఫైనాన్షియల్గా బెనిఫిషియల్ అవుతుంది. ఓకే, అమ్మ నాన్నగారు ఏం చేస్తారు? మా మదర్ ఇస్ అ హౌస్ వైఫ్ అండ్ మై ఫాదర్ ఇస్ అ వెల్డింగ్ మిషన్. ఓకే, సో నాన్నగారికి అమ్మగారికి ఈ సంస్కరణ వల్ల ఎలా ఉపయోగం పడతాయి? మా మదర్ రికార్డ్స్ ఆల్ ద యూస్ఫుల్ ones which were used by our household livings. Example like buying groceries, like our TV recharges. So and TV kotta TV konnara? Yes sir. Konnara? Yes sir. Eppudu? Recently, 2 months back. 2 months back. అంటే ఇప్పుడు కొని ఉండింటే అది కూడా డబ్బు తక్కువ అయ్యేది. Beneficial for us. ఓకే, మీరేమైనా స్కూటీ వాడతారా? బైక్. ఇంటర్మీడియట్ అంటే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్? ఫస్ట్ ఇయర్. ఎలా వస్తారు కాలేజ్కి? బై సైకిల్. సో స్కూటీ కొనాలని అనిపించిందా ఎప్పుడైనా? Yes sir, most of the times. సో ఇప్పుడు స్కూటీ రేట్ తగ్గింది చెప్పారా నాన్నగారికి?
చెప్తూనే ఉన్నాను సార్. చెప్తూ ఉన్నారు, ఇప్పుడు వినడం లేదు. సో ఇప్పుడు మళ్ళీ చెప్పండి. ఈరోజు కలెక్టర్ గారు వచ్చారు, కలెక్టర్ గారు నాతో ఇంటరాక్ట్ అయ్యారు, ఫోటో కూడా చూపించండి. ఎప్పటి నుంచి నేను అడుగుతా ఉన్నాను, ఇంకా కొనిపించలేదు. ఇప్పుడు ప్రభుత్వమే రేట్ తగ్గించింది, ఇప్పుడైనా నాకు ఆలోచించి చూడండి అని. సో దానివల్ల అందరికీ ఉపయోగం. మీరు తొందరగా రాగలుగుతారు, తొందరగా వెళ్ళగలుగుతారు. ఆ సమయం మీరు సైకిల్ తొక్కే సమయంని మీరు వేరే దాంట్లో మీరు ఉపయోగించుకోవచ్చు. ఇంట్లో మీరు అమ్మ నాన్నకి సపోర్ట్ ఇవ్వచ్చు, లేదా ఎక్కువ చదువుకోవచ్చు. దానివల్ల ఎక్కువ ఆదాయం కూడా వస్తుంది. గుడ్, వెరీ గుడ్, వెల్ డన్. చీరాల జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఇరువురికి తీవ్ర గాయాలు కావడంతో బాధితులు తీవ్ర గాయాలతో రహదారిపై నిర్జీవంగా పడి ఉన్నారు. ఈ క్రమంలోనే అటుగా వెళ్తున్న మున్సిపల్ కౌన్సిలర్ జగదీష్ తన మానవత్వాన్ని చాటుకున్నారు. బాధితులకు సపర్యలు చేస్తూ చీరాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించే వరకు అండగా ఉన్నారు. చీరాల మున్సిపల్ కౌన్సిలర్ గొల్లి జగదీష్ మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు. చీరాల జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఇరువురికి తీవ్ర గాయాలు కావడంతో బాధితులు తీవ్ర గాయాలతో రహదారిపై నిర్జీవంగా పడి ఉన్నారు. ఈ క్రమంలోనే అటుగా వెళ్తున్న మున్సిపల్ కౌన్సిలర్ జగదీష్ తన మానవత్వాన్ని చాటుకొని బాధితులకు సపర్యలు చేస్తూ చీరాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించే వరకు అండగా ఉన్నారు. అంతేకాకుండా బాధితుల్ని తట్టి లేపుతూ ఎప్పటికప్పుడు ధైర్యం చెబుతూ అండగా నిలిచారు. ఇక ఇదే క్రమంలో అటుగా వెళ్తున్న కొత్తపేటకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు నారాయణ సైతం బాధితుల్ని చూసి చెల్లించారు. 108 రాక కోసం ఎదురు చూస్తున్న సమయంలో ఏమాత్రం ఆలోచించకుండా తన కారులో క్షతగాతుల్ని తన కారులో ఎక్కించుకుని ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. కొద్ది దూరం వెళ్లేసరికి 108 రావడంతో అందులో బాధితుల్ని ఆసుపత్రికి తరలించారు. ఇలా ప్రమాద సమయంలో ఏమాత్రం ఆలోచన చేయకుండా మానవ సేవయే మాధవ సేవగా భావించే వ్యక్తిత్వం కలిగిన వ్యక్తులు ఉండడం అభినందనీయం. ఎవరికి ఏం జరిగినా మనకెందుకులే అనుకునే రోజుల్లో ప్రమాదంలో వ్యక్తులకు ఏమాత్రం రెండో ఆలోచన లేకుండా నిన్నటి రోజున ఈ ఇరువురు స్పందించిన తీరు నిజంగా నేటి సమాజంలో చాలా మందికి స్ఫూర్తినిస్తుంది అనడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు. మరి జిల్లా కేంద్రమైన బాపట్ల జిల్లాలోని ఈవీఎం గోదాంను ఇన్ఛార్జ్ జాయింట్ కలెక్టర్ గంగాధర్ గౌడ్ వివిధ రాజకీయ పార్టీల నాయకులతో కలిసి జిల్లా కలెక్టర్ డాక్టర్ వినయ్ కుమార్ పరిశీలించారు. జిల్లాకు సంబంధించి ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు భద్రపరిచిన గోదాం వద్ద 24/7 పటిష్టమైన భద్రత ఉంటుందని బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ అన్నారు. జిల్లా కేంద్రమైన బాపట్ల జిల్లాలోని ఈవీఎం గోదాంని ఇన్ఛార్జ్ జాయింట్ కలెక్టర్ గంగాధర్ గౌడ్ వివిధ రాజకీయ పార్టీ నాయకులతో కలిసి జిల్లా కలెక్టర్ డాక్టర్ వినయ్ కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రతి 3 నెలలకు ఒకసారి గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల నాయకులతో కలిసి జిల్లా కలెక్టర్ ఈవీఎంలో గోదాంలు తనిఖీ చేయవలసి ఉంటుందని తెలిపారు. ఈ క్రమంలోని రాజకీయ పార్టీల నాయకుల సమక్షంలో గోదాంను ఓపెన్ చేసి గోదాం లోపల భద్రపరిచిన ఈవీఎం యంత్రాలు, బియ్యూలు, ఈసీఈలు, వీవీప్యాట్లను క్షుణ్ణంగా పరిశీలన అనంతరం మళ్లీ రాజకీయ పార్టీల నాయకులు సమక్షంలో ఈవీఎం గోదాంలు క్లోజ్ చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బాపట్ల ఆర్డీఓపీ గ్లోరియా, తహసీల్దార్ సలీమా షేక్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా ఎస్పీ ఆదేశాలతో చీరాల మండలం ఈపూర్పాలెం, గవినివారిపాలెంలోని జెడ్పీ హైస్కూల్ విద్యార్థులకు శక్తియాప్, మాదక ద్రవ్యాల వల్ల కలిగిన అనర్థాలు, ఈవ్ టీజింగ్ పై ఈపూర్పాలెం ఎస్ఐ చంద్రశేఖర్, చీరాల సబ్ డివిజన్ శక్తి బృందం ఎస్ఐ హరిబాబు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో ఎస్ఐ చంద్రశేఖర్ విద్యార్థులకు సైబర్ నేరాలు, మాదక ద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలు, ఈవ్ టీజింగ్ వంటి అంశాలపై అవగాహన కల్పించారు. జిల్లా ఎస్పీ ఆదేశాలతో చీరాల మండలం ఈపూర్పాలెం, గవినివారిపాలెంలోని జెడ్పీ హైస్కూల్ విద్యార్థులకు శక్తియాప్, మాదక ద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలు, ఈవ్ టీజింగ్ పై ఈపూర్పాలెం ఎస్ఐ చంద్రశేఖర్, చీరాల సబ్ డివిజన్ శక్తి బృందం ఎస్ఐ హరిబాబు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో ఎస్ఐ చంద్రశేఖర్ విద్యార్థులకు సైబర్ నేరాలు, మాదక ద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలు, ఈవ్ టీజింగ్ వంటి అంశాలపై అవగాహన కల్పించారు. ఈ సదస్సులో ఎస్ఐ చంద్రశేఖర్ విద్యార్థులకు సైబర్ నేరాలు, మాదక ద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలు, ఈవ్ టీజింగ్ వంటి అంశాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్ఐ చంద్రశేఖర్ మాట్లాడారు. శక్తి యాప్ మహిళల భద్రత కోసం ప్రత్యేకంగా రూపొందించారన్నారు. మాదక ద్రవ్యాల వినియోగం వల్ల విద్యార్థుల భవిష్యత్తు అంధకారంగా మారుతుందని ఆయన విద్యార్థులు డ్రగ్స్ కు దూరంగా ఉంటూ క్రమశిక్షణతో విద్యను అభ్యసించాలన్నారు. ఎవరికైనా మాదక ద్రవ్యాల సంబంధిత కార్యకలాపాల సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. ఇదే క్రమంలో సమాజంలో రోజు రోజుకు పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానంతో పాటు సైబర్ నేరాలు,
ధరలు కూడా పెరుగుతున్నాయన్నారు. అపరిచిత లింక్లను క్లిక్ చేయరాదని, వ్యక్తిగత సమాచారం అపరిచితులకు తెలుపవద్దని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించాల్సిన హెల్ప్ లైన్ నంబర్లు 100 లేదా 112 లేదా 1098 లేదా 181 1930 1972 గురించి కూడా అవగాహన కల్పించారు. ఈ సదస్సులో శక్తి సీఎం సభ్యులు కానిస్టేబుల్ సుబ్బారావు విద్యార్థులకు ఆపద సమయంలో విద్యార్థులు ఆత్మరక్షణ కోసం చేపట్టాల్సిన అనేక అంశాలను విద్యార్థులకు ప్రదర్శన రూపంలో వివరించారు. ఈ కార్యక్రమంలో ఉమెన్ ఎస్ఐ అలక్య, శక్తి టీం ఎస్ఐ హరిబాబు, కె సుబ్బారావు తదితరులు ఉన్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయిపై న్యాయవాది దాడిని ఖండిస్తూ చీరాల పట్టణంలోని గడియార స్తంభం కూడల్లో కుల వ్యతిరేక పోరాట సమితి సిఐటియు ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు కేవీపీఎస్ సిఐటియు నాయకులు మాట్లాడారు. న్యాయమూర్తిపై దాడిని రాజ్యాంగాన్ని, న్యాయ వ్యవస్థ, ప్రజాస్వామ్యంపై జరిగిన దాడిగా పరిగణిస్తున్నామన్నారు. భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి భూషణ్ రామకృష్ణ గవాయిపై దాడి హేయమైన చర్య అని పలువురు కేవీపీఎస్ సిఐటియు నేతలు అన్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయిపై న్యాయవాది దాడిని ఖండిస్తూ చీరాల పట్టణంలోని గడియార స్తంభం కూడల్లో కుల వ్యతిరేక పోరాట సమితి సిఐటియు ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు కేవీపీఎస్ సిఐటియు నాయకులు మాట్లాడారు. న్యాయమూర్తిపై దాడిని రాజ్యాంగాన్ని, న్యాయ వ్యవస్థ, ప్రజాస్వామ్యంపై జరిగిన దాడిగా పరిగణిస్తున్నామన్నారు. మతోన్మాద గుండాలు కావాలనే చీఫ్ జస్టిస్ పై దాడికి పాల్పడ్డట్లు ఆరోపించారు. దేశంలో ఎప్పుడు లేని విధంగా బీజేపీ ప్రభుత్వ హయాంలో ఇలాంటి దాడులు జరగడం విడ్డూరమన్నారు. బీజేపీ రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసేందుకు కుట్రలు చేస్తుందని మండిపడ్డారు. తక్షణమే దాడి చేసిన నిందితుల్ని కఠినంగా శిక్షించాలని తెలిపారు. ఈ నెల 6వ తారీఖున సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ మీద ఆర్ఎస్ఎస్ క్యాండిడేట్ కిషోర్ అన్న వ్యక్తి బోటు విసిరివేయడం అనేది రాజ్యాంగ విరుద్ధం, ప్రజాస్వామ్య విరుద్ధం, లౌకిక భావానికి విరుద్ధం. ఎందుకంటే రాజ్యాంగ స్వేచ్ఛ, సమానత్వం, స్వతంత్రాన్ని ఇచ్చింది. అదేవిధంగా మన దేశ లౌకికత్వం అనేది ఒక తీర్పు విషయంలో అతనికి ఏదో వ్యతిరేకంగా భావించి చీఫ్ జస్టిస్ గవాయ్ మీద అంటే బూటు విసిరడం అనేది ప్రజాస్వామ్యంగా చాలా ద్రోహం. ఎందుకంటే ఇది భారతదేశం కాదు, ప్రపంచ మొత్తం మీద దీన్ని ఖండించాలి. ఎందుకు ఖండించాలంటే ఈ యొక్క దేశంలో 2014 నుంచి ఆర్ఎస్ఎస్ పరిపాలన ప్రారంభించిన కాడి నుంచి కూడా సామాన్యుల మీద ఒక వాళ్ళు హిందుత్వాన్ని, మతోన్మాదాన్ని ఆధారం చేసుకొని ఈ యొక్క దేశం అటువంటి అల్పసంఖ్యాక వర్గాల మీద భయంకరమైనటువంటి దాడులు జరుగుతూ ఉన్నాయి. వాళ్ళ పాలన వ్యవస్థ మొత్తం కూడా ఆర్ఎస్ఎస్ తన కంట్రోల్ తీసుకుని చివరికి అత్యంతమైనటువంటి న్యాయ వ్యవస్థను కూడా ఆర్ఎస్ఎస్ తన చెప్పు చేతలు పెట్టుకుని అత్యంత ప్రధానమైనటువంటి పోస్ట్ ఉన్నటువంటి సీజై మీద వాళ్ళ దాడికి పాల్పడేటువంటిది దీన్ని మనం వనవాద చర్య అనాలా, రాక్షస చర్య అనాలా, అయితే అతి భయంకరమైనటువంటి చర్యగా దీన్ని వర్ణించాలా. ఎందుకంటే భారతదేశంలో అనేక కులాలు, మతాలు, భిన్నత్వంలో ఏకత్వంగా ఉన్నటువంటి జనం మీద మరి ఇలా దాడి జరుగుతున్నటువంటి సీజన్ మీద మేము కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడిగా దీన్ని నేను ఖండిస్తా ఉన్నాను. దీన్ని సమాజంలోనే అందరూ కూడా ఈ యొక్క వివక్షని మనం ఖండించాలని నేను ఇక సభాముఖంగా కోరుకుంటూ వివరిస్తున్నాను. థ్యాంక్ యూ. 6వ తేదీన భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రామకృష్ణ గవాయ్ గారి మీద ఒక ఆర్ఎస్ఎస్ మతోన్మాద అడ్వకేటు చెప్పు విసిరి అవమానపరుస్తని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎవరైతే ఈ అవమానానికి సిద్ధపడ్డారో వాళ్ళ మీద కఠినంగా శిక్షించాలని చెప్పని మేము సిఐటి తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవాళ అత్యున్నత న్యాయమూర్తికి, ప్రధాన న్యాయమూర్తికి ఈ దేశంలో రక్షణ లేకపోతే, అవమానించబడితే సామాన్య ప్రజలకి వాళ్ళకి రక్షణ ఎక్కడుంది అని చెప్పనేది మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఈ రోజు రాజ్యాంగం మీద ఇది దాడిగా మనం చెప్పుకోవచ్చు. దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ మతోన్మాదం శక్తులు పెద్ద ఎత్తున నియంతృత్వ విధానాలను అనుసరిస్తా ఉన్నారు. ఈ దేశంలో ఎవరు ఎలాంటి తిండి తినాలి, ఎవరు ఎలాంటి బట్ట కట్టుకోవాలి, ఎవరు ఏ మతం వాళ్ళు పెళ్లి చేసుకోకూడదు అంటే ఇలాంటి ప్రజాస్వామ్య ఏదైతే పౌర హక్కులు ఉన్నాయో ఆ హక్కుల మొత్తాన్ని హరించే విధంగా ఈ దేశంలో ఈ రోజు అమలు జరుగుతా ఉంది. వేటపాలెం జిల్లా పరిషత్ హైస్కూల్లో బుధవారం వేటపాలెం సబ్ ఇన్స్పెక్టర్ జనార్దన్ విద్యార్థులకు నేడు సమాజంలో జరిగే వివిధ నేరాలు, మోసాలు, చెడు ప్రవర్తనకు సంబంధించి అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు వికృతమైనటువంటి వేషభాషలు, చెడు స్నేహాలు, మాదక ద్రవ్యాలకు వేదికగా మారుతున్న ఇన్స్టాగ్రామ్ లాంటి సోషల్ మీడియాకు దూరంగా ఉండాలన్నారు. బడి లోపల, బడి బయట నుండి మంచి ప్రవర్తన కలిగి ఉండాలని సూచించారు. సైబర్ నేరాల పట్ల తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని, ఇంటి పరిసరాల్లో లోపలికి ఎవరైనా పిల్లల కుటుంబ సభ్యుల ఇతర పట్ల అనుచితంగా ప్రవర్తిస్తే వెంటనే స్పందించి 112కు ఫోన్ చేయాలని తెలిపారు. పాఠశాలలో ముఖ్యంగా ఆడపిల్లలకు తోటి విద్యార్థుల నుండి, ఉపాధ్యాయుల నుండి ఇబ్బందికర సమస్యలు ఏర్పడ్డప్పుడు వెంటనే ప్రధానోపాధ్యాయులకు గాని స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని సూచించారు. అంతేకాకుండా పాఠశాల పరిసరాల్లో జరిగే అన్ని కార్యకలాపాలపై సీసీ కెమెరాల ద్వారా నిఘా ఉంచడం జరిగిందన్నారు. విద్యార్థులు బడి లోపల, బడి బయట ఎవరైనా చట్ట వ్యతిరేకమైనటువంటి చర్యలకు పాల్పడితే చర్యలు తప్పవన్నారు. ఇన్స్టాగ్రామ్ పేరు కూడా రావట్లేదు మాకు, అంటే మాకు లేవు అప్పుడు తెలుసుకోలేదు. మీకు అందుకే చెప్పింది, కొంచెం ఆలోచిస్తే మీరే చెప్పేస్తారండి. ఇన్స్టాగ్రామ్లో వాడొద్దు, ఎందుకంటే వాటిల్లో ఏ పని పాట లేని వాళ్ళు చేసుకుంటుంటారు. ముఖ్యంగా చెప్తుంది ఆడపిల్లలకి, ముఖ్యంగా చెప్పేది ఆడపిల్లలకి. మీరు 9th క్లాస్ అయిపోతే రేపు 10th క్లాస్ అవుతారు, తర్వాత ఇంటర్మీడియట్కి వెళ్తారు. ఆ ఇన్స్టాగ్రామ్లలో 4-5 ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళు హాయ్ అంటారు, బాయ్ అంటారు, ఒక చాక్లెట్ పంపిస్తారు. అలా వాటికి అలవాటు పడితే లేనిపోని ఇబ్బంది పడతారు మీరు. నేను వచ్చిన తర్వాత కూడా 2-3 ఇన్సిడెంట్లు జరిగాయి. వాళ్ళు చాలా జాగ్రత్తగా పట్టుకున్నాం, చాలా జాగ్రత్తగా అప్పగించాం వాళ్ళని. అలాంటివి మళ్ళీ ఇంకొకసారి రిపీట్ అవ్వకూడదు. కేవలం దాంట్లో ఇన్స్టాగ్రామ్ పరిచయమే, నేను మళ్ళీ రిపీట్ చేయదలుచుకోలేదు. నవ్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చీరాల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా గడియార స్తంభం ఏర్పాటు. మున్సిపల్ కార్యాలయంలో చైర్మన్ సాంబశివరావును మర్యాదపూర్వకంగా కలిసిన చీరాల గడియార స్తంభం సాధన సమితి సభ్యులు. గడియార స్తంభం నిర్మాణ పురోగతిపై ఆరా. పన్ను తగ్గింపుతో ఉత్పత్తులు పెరిగి ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి. బాపట్ల జిల్లా పిట్టలవానిపాలెం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించిన అవగాహన కార్యక్రమం జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్. ప్రమాద బాధితులకు అండగా నిలిచిన ఆపద్ బాంధవులు. చీరాల జాతీయ రహదారిపై ప్రమాదంలో బాధితుల పట్ల మానవత్వం చాటిన కౌన్సిలర్ జగదీష్, ప్రభుత్వ ఉపాధ్యాయులు నారాయణ. నవ్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.